ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. దేవుడు మనలను ఎంతవరకు సజీవ లెక్కలో చేర్చి మన యొక్క కాలకృతులు పొడిగించి మనకు మరొక పునరుద్ధాన దినమును దేవుడు మనకు అనుగ్రహించినందుకై దేవాది దేవునికి మనం ఎంతైనా రుణస్తులమే ఉన్నాం. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభువారిని ఆరాధించక మునుపు దేవుని వాక్యము నుండి ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండము 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయము 17 వచనం మనం అందరం కలిసి చదువుకుందామండి. ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనము, 16వ వచనము, 17వ వచనం మనం అందరము కలిసి చదువుకుంటాం. చదవండి. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి నీవు వాటిని తిను దినమున నిత్యముగా సత్యదమని నరునికి ఆజ్ఞాపించెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల పరలోకపు తండ్రి, మీ పాదములకు ఎంతో వందనాలు ప్రభా. చదువుకున్న లేఖల భాగాలను మీరు జ్ఞాపకం చేసుకోండి, విరిచి వడ్డించండి. నాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ ప్రభా, మీ బిడ్డలతో కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఈ లైవ్లో ఉంటున్న బిడ్డలందరూ కూడా మీరు దర్శించి సంధించి ప్రభా మీ మెల్లెన్స్లో వినిపించవలసిందిగా ప్రార్థిస్తూ రావలసిన వారిని కూడా త్వరగా రప్పించవలసిందిగా కోరుకుంటూ మీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మరి ముఖ్యంగా నన్ను మీరు బలపరచండి, నాతో మాట్లాడుతురండి. నేను ఈ స్థలంలో నిలబడే యోగ్యత లేనివాడిని ప్రభువా. దయతో నన్ను మీరు మీ పరిశుద్ధమైన రక్తము ద్వారా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రభువా ఆయన మరి కడిగినందుకై, పవిత్రపరిచినందుకు, పరిశుద్ధపరిచినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ యేసు ప్రభువు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి ఆరాధించక దేవుని వాక్యం నుండి మరి కొన్ని సంగతులు, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం రీతిలో ప్రభువారిని ఆరాధించడానికై సిద్ధపడదాం. దేవుని వాక్యం నుండి ఆదికాండము మరి 2వ అధ్యాయము 16వ వచనం చదవండి. 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. చూడండి, దేవుడైన తండ్రి అయిన దేవుడు మరి అహంతో ఒక చక్కటి మాట మాట్లాడుతున్నారు. అయ్యా, నేను ఈ సృష్టి అంతటిని కూడా సృజించింది మీ కొరకే, ఆకాశం కలుగజేసింది మీ కొరకే, భూమిని కలుగజేసింది మీ కొరకే, సూర్యుని కలుగజేసింది మీ కొరకే, చంద్రుని కలుగజేసింది మీ కొరకే, నక్షత్రములను కలుగజేసింది మీ కొరకే. ఈ సృష్టి అంతటిని కూడా కలుగజేసింది కేవలం మానవుల కొరకై, మరలా ఆదాము కొరకై, లేక మరి తన బిడ్డల కొరకై, మానవుల కొరకై దేవుడు ఈ సృష్టి అంతటిని కలుగజేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, మనకు తెలుసు, ఇక్కడ ఒక ఏదైనా తోట వేసినాడు, ఎన్నో రకరకాలమైన వృక్షాలు వేసినాడు. మరి అవన్నీ కూడా ఆహారమునకు మంచిది. మరి ఆ తర్వాత ఏంటండి, ఆహారమునకు మంచిది. తర్వాత మరి ఎన్నో రకరకాలుగా మంచి మరి వృక్షములు దేవుడు నాటినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన
మొట్టమొదటైన మన పితరుడైన ఆదాము మీద దేవునికి ఎంత ప్రేమ ఉందో చూడండి. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో, ఎంతో ఆశ కలిగి ఉన్నాడు, ఎంతో కోరిక కలిగి ఉన్నాడు. ఆదాము ఎంతో కొండంత ఆశ, కొండంత కోరిక కలిగి ఉన్నాడు. దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఎంతో ఆశ పెట్టుకున్నాడండి. కనుకనే ఒక వృక్షాన్ని కూడా తయారు చేసినాడు. ఆ వృక్షం పేరు ఏం పేరండి? జీవవృక్షం. అది కూడా మనకు తెలుసు. అది తింటే ఆ మానవుడు ఏం కావడండి? ఎప్పటికి కూడా చనిపోడు, నిరంతరము జీవించును అని రాసింది 3వ అధ్యాయము 22వ వచనంలో. నిరంతరము జీవించడానికి, తనతో ఉండటానికి, తనతో సహవాసం కలిగి ఉండటానికి, దేవునితో ఉండటానికి దేవుడు మానవుని తయారు చేసుకున్నాడండి. మానవుని తయారు చేసిన ఉద్దేశం అది. దేవునితో ఎప్పుడు ఉండటానికే, దేవునితో ఎప్పుడు జీవించడానికే. దేవుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలం ఉండటానికి. అంటే దేవుడు ఎంతకాలం ఉంటాడండి? ఎంతకాలం ఉంటాడు? ఆయనకు ఏం లేదు, ఆది అంతము లేని దేవుడు మన దేవుడు. అలాగే మానవుని కూడా తయారు చేసిన ఉద్దేశం అది. మానవుని కూడా దేవుడు తయారు చేసిన ఉద్దేశం అది. తయారు చేసిన తర్వాత మనకు తెలుసు, ఒక ఏదైనా తోటను వేసినాడు, దాన్ని సేద్యపరచాలని, దాన్ని కాయాలని దేవుడు ఆ తోటలో ఉంచినట్లుగా మనకు తెలుసు. అయితే దేవుడు చెప్పినాడు 16వ వచనంలో, నాయనా నువ్వు ఎటువంటి అభ్యంతరం లేకుండా తినేసేయి. ఇవన్నీ నీకే నాయనా, ఇవన్నీ నీకే. నేను ఈ యొక్క తోటను తయారు చేసింది, ఈ వృక్ష ఫలములు, రకరకాలమైన ఫలవృక్షములు తయారు చేసింది, ఫలవృక్షములు యొక్క చెట్లు, ఆ పండ్లు అన్ని తయారు చేసింది కేవలం నీకోసం నాయనా. నువ్వు తినేసేయి, నువ్వు నిరభ్యంతరం తినవు, ఏ డౌట్ లేకుండా తినేసేయి. చూడండి దేవునికి ఎంత ప్రేమ ఉందో మానవుడి మీద. సహోదరి సహోదరుడా, దేవునికి ఎంత ప్రేమ ఉందో మానవుడి పట్ల. ఈనాడు మన పట్ల ఎంత ప్రేమ ఉంది తెలుసండి. దేవునికి ఎంతో ప్రేమ ఉంది, ఎంతో కోరిక ఉంది, ఎంతో ఉద్దేశం ఉంది. ఏదో ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏదో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఏదో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఏమనుకుంటామంటే, ఏమండి నాకు ఇంతవరకు చాలే. మనం ఒక రౌండ్గా ఒక గీత గీసుకుంటాం. ఒక రౌండ్గా అండి బావిలో కప్ప ఉన్నట్లుగా, బావిలో కప్ప అనుకుంటుందట. ఏమండి రౌండ్ షేప్ తిరుగుకుంటూ ఇదే ప్రపంచం అనుకుంటుందట. అలాగే మనం ఒక రౌండ్ షేప్ గీసుకొని ఇదే మనకు ప్రపంచం, ఇదే మనకు ఇదే ప్రపంచం, ఈ లోకమే ప్రపంచం అనుకుంటుంటాం. కొంచెం గీసుకొని, ఒక రౌండ్ షేప్ గీసుకొని కాదు. దేవుని ఉద్దేశం అది కాదండి. ఆయన విస్తారంగా మానవుడి పట్ల విస్తారంగా ప్రబలాలని, విస్తారంగా పరిపక్వతలోకి రావాలని, విస్తారంగా ఎదగాలని, విస్తారంగా ఫలించాలని, విస్తారంగా అభివృద్ధి పొందాలని, విస్తారంగా ఉండాలని, ఎంతగానో ఆస్వాదించాలని ఆయన ఆశ, దేవుని యొక్క కోరిక. కానీ మానవుడికి అలా లేదు. కొంచెం చాలే, ఇంతమంది చాలే, ఈ కొంచెం చాలే అనుకుంటుంటున్నారు మానవుడు. అయితే ప్రభు చెప్పినాడు ఇక్కడ 16వ వచనంలో, నీవు నిరభ్యంతరం తినచ్చు, ఎటువంటి సందేహం లేకుండా తినచ్చు, ఎటువంటి ఆలోచన లేకుండా అయినా నువ్వు నిరభ్యంతరం తినవచ్చు. ఎంత అవకాశం అండి, ఎంత ప్రేమ అండి దేవునికి మానవుడి పట్ల. ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు మానవుడి పట్ల దేవుడు. అయితే మరి ఏమైందండి? తర్వాత 16వ వచనంలో అలాగన్నాడు ప్రభువారు. మరి 17వ వచనంలో ప్రభు ఏమన్నాడు చూడండి, చదవన్నామా? 17వ వచనం. 17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. చూడండి నాయనా, ఈ తోటలోనే ఒక వృక్ష ఫలం ఉంది. అది మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలం. దాన్ని మాత్రం నువ్వు తినవద్దు నాయన. నువ్వు తిను దినమున నిశ్చయముగా
సస్తావు అని చెప్పినాడు ప్రభువు. ఏం చేయాలండి? 16వ వచనంలో అభ్యంతరం లేకుండా తినొచ్చు కదా నాయన అని చెప్పినాడు కదా. ఏమండి, ఇవన్నీ తినొచ్చు కదా అని చెప్పినాడు కదండి. అలా తినొచ్చు కదా, వాటిని ఏం ముట్టుకోలేదండి, ఏం ముట్టుకోలే. ఆ యొక్క ఏదైనా తోటలు ఉంటున్న వృక్ష ఫలాలు దేనిని ముట్టుకోకుండా ప్రభు ఏదైతే వద్దన్నారో, ఏదైతే హెచ్చరిక చేసినారో, ఏదైతే ముట్టుకోవద్దన్నారో, ఏదైతే పట్టుకోవద్దన్నాడో, ఏదైతే ముట్టుకోవద్దన్నారో, అలాగో దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసినాడండి మానవుడు. చూడండి, మనం కూడా చిన్నపిల్లల్ని ఎగరొద్దంటే ఎగురుతారు, ఎగరొద్దంటే ఎగురుతారు. నాయన కుదురుగా కూర్చో అంటే కూర్చోడు, నోటి మీద వేసుకుంటే వేసుకోడు, మౌనంగా చేతులు కట్టుకుని కూర్చో అంటే కూర్చోడు. చూసారండి, ఏది చెప్తే అది చేయరు. ఇది మానవుని యొక్క స్వభావం, నైజం. చెప్పింది చేయరు, చెప్పింది చేయరు. ఇక్కడ ఆదాముతో ఆ ప్రేమల దేవుడు ఆ విషయం చెప్పినాడు, నాయన ఆ పండు మాత్రం తినొద్దు, ఆ పండు చూపుకు అందంగా ఉంటుంది తినొద్దు, రమ్యంగా ఉంటుంది తినొద్దు, తింటే చనిపోతావని చెప్పినాడు దేవుడు. వినాలి కదండి, వినలా సహోదరి సహోదరుడా. ఈనాడు ఆయన సంతానమైన మనము, ఆదాము సంతానములో జన్మించిన మన మూల పురుషుడు ఆదాం, మన ముత్తాతకు ముత్తాత మూల పురుషుడు ఎవరండి? మన మూల పురుషుడు ఆదాం. ఈ ఆదాములో ఉంటున్న లక్షణాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభుని ఆరాధించక మునుపు, ప్రభుని ఘనపరచక మునుపు, ప్రభుని హెచ్చించి పూజించక మునుపు మనము ఆదాములో, అనగా మన మూల పురుషుడు అయిన ఆదాములో ఉంటున్న కొన్ని లక్షణములు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా ఆయన మాట విననేవాడు, ఆయన మాటకు లోబడినవాడు. ఏమండి, అయ్యో ఎంత విచారం! సృష్టికర్త అయిన దేవుని మాట వినక, ఏమండి అన్నీ లోపడుతున్నాయి కదా, అన్నీ ఆయన మాట వింటున్నాయి కదా. సముద్రం ఆయన మాట వింటుంది, భూమి ఆయన మాట వింటుంది, నక్షత్రములు ఆయన మాట వింటున్నాయి, సృష్టి ఆయన మాట వింటుంది, ఏమండి మృగాలు ఆయన మాట వింటున్నాయి, కోడి ఆయన మాట వినలేదండి, సింహం ఆయన మాట వినలేదా, గాడిద ఆయన మాట వినలేదా? ఏమండి మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సృష్టి, ఈ మృగాలు, ఆకాశ పక్షులు, జంతువులు సమస్తము ప్రభు మాట వింటున్నాయి, ప్రభు మాటకు లోపడుతున్నాయి. ఏమండి ప్రభు మాటకు విధేయత చూపిస్తున్నాయి. కానీ మనం దేవుని మాటకు విధేయత చూపించట్లే. దేవుడు చెప్పినాడు కదండి, నాయనా నువ్వు అన్ని తినేసేయి కానీ దీన్ని మాత్రం తినొద్దు అని చెప్పినప్పుడు ఏం చేయాలండి కదా? మాట విననివాడు. మొట్టమొదటిగా ఆయన మాట వినకపోవడం ద్వారా వచ్చే నష్టాలు ఎన్ని ఉంటాయి తెలుసండి? ఎన్ని నష్టాలు తెలుసా? చాలా నష్టాలు ఉంటున్నాయి ఆయన మాట వినకపోతే, ఆయన మాటకు లోబడకపోతే. అందుకని దేవుని వాక్యం దైవజనులు ఒక పాట కట్టారు. ఏం పాట? నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను, నిన్ను రాక్షింపను పిలుచుచుండే, నిన్ను రాక్షింపను పిలుచుచుండే, నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను. చాలు, ఆయన మాట విననివాడు ఆదాము, ఆయన మాట విననివాడు. రెండవది, ఆయన మాట వినకపోవటం ద్వారా వచ్చే నష్టం ఏంటి? మూడవ అధ్యాయం
7వ వచనం చదవండి. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని ఏమైపోయారండి? రెండవ లక్షణం వాళ్ళలో, ఆదాములో ఉంటున్న రెండో లక్షణం ఏంటంటే దిగంబరులు, దిగంబరత్వం, దిస్మాంతనం, దిగంబరత్వం, సిగ్గుసేటు, అవమానం. ఎంత భయంకరమైన విషయం అండి. సహోదరి సహోదరుడా, వాక్యం వింటాను. నువ్వు దేవుని మాట వినకపోతే నీ జీవితంలో ఎంతో సిగ్గు, అవమానానికి దారి. ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఆ సిగ్గు కలిగిన ముఖం వల్లే మరుగ్గు చేయబడతావు, తల ఉంచుకుంటావు. దేవుని మాట వినకపోతే, దేవుని మాటకు లోబడకపోతే, దేవుని మాటకు విధేయత చూపించకపోతే, రెండవది ఆదాము కావకు అవమానము, సిగ్గు కలిగింది. సిగ్గుతో తలంచుకున్నారు. దిగంబరత్వం మనకు తెలుసు. ఆది కాండంలో చూడండి, దిశమలను చూసినాడు. 9వ అధ్యాయంలో నోవాహు ద్రాక్ష తోట వేసినాడు. ఆ ద్రాక్ష తోట వేసిన తర్వాత అతను ఏం చేసినాడండి? బాగా త్రాగి వస్త్రహీనుడుగా ఉండి దిగంబరత్వం కలిగి ఉన్నాడు. 9వ అధ్యాయం చూడండి, చదువు. నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్ష రసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా నుండెను. వస్త్రహీనుడు, దిగంబరత్వం. ఏంటి దానికి కారణం? ఏంటి? దేవుని మాటకు లోబడక, దేవునికి విధేయత చూపించక దిగంబరత్వం కలిగి ఉన్నాడు. ఇది రెండవ శాపం. రెండవది దిగంబరత్వం కలిగి ఉన్నాడు. మూడవది చూద్దామండి, దాగుకొనెను. ఎక్కడమ్మా? 8వ వచనం చదవండి. ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనం. ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపొటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరం విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా మధ్యను చూడండి. 3 లక్షణం ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన మాట విననివాడు, రెండవది దిగంబరత్వం, మూడవది దాగుకున్నాడు, ముఖం చాటేసుకున్నాడు, దాక్కున్నాడండి. ఎవరైనా దాక్కునేది? దొంగ. దాక్కునేది ఎవరండి? దొంగ. ఒక సహోదరుడు బాకీ పడ్డాడు. గమనించాలండి. ఒక సహోదరుడు బాకీ పడ్డాడు. అప్పు తీసుకున్నాడు కొంత డబ్బులు, తను ఇవ్వలేకపోతున్నాడు. సరే, తన ఇంటికి వచ్చినాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి అప్పు తీసుకున్న ఆయన ఇంటికి వచ్చి అతని ఇంటికి వస్తున్న సంగతి తెలిసింది. ఏం చేసినాడంటే, అతను తన కూతురికి చెప్పినాడు, అయ్యా అమ్మా ఇగో ఆ అంకుల్ వస్తున్నాడు కానీ డాడీ లేడు, మా డాడీ బయటికి వెళ్ళాడు అని చెప్పు అని ఏం చేసినాడండి, ఆ తండ్రి తన కూతురికి చెప్పినాడు. ఆ ఒక్క మాట చెప్పినాడండి, మా డాడీ లేడండి, మా డాడీ బయటికి వెళ్ళాడు అని చెప్పు అని. ఏం చేసినాడంటే తండ్రి గడిమంచి ఎక్కినాడు. గడిమంచి అంటే తెలుసు కదా, అటుకు అంటారు తెలంగాణ ప్రాంతంలో. అటుకు లేక ఆంధ్ర ప్రాంతంలో ఏమంటారంటే గడమంచి అంటే పైన ఇంటికి అంటే సన్షైడ్ అన్నట్టు. ఆ సన్షైడ్ ఎక్కినాడు, లోపల దాక్కున్నాడు. సరే, వాళ్ళ పాప ద్వారం ముందు నిలబడది. ఈ లోపల అతను వచ్చినాడు. అప్పిచ్చిన వ్యక్తి వచ్చి, పాప మీ డాడీ ఉన్నాడా అంటే, మా డాడీ లేడండి, బయటికి వెళ్ళాడని చెప్పు. సరే, మరి ఎప్పుడు వస్తాడు అని అడిగాడు అతను. ఆ విషయం చెప్పలా తండ్రి. ఆ విషయం చెప్పే వీళ్ళకి మరలా ఇంట్లోకి వచ్చి, డాడీ
ఎప్పుడు వస్తానని చెప్పాలా? చూశారండి, అంకులు ఎప్పుడు వస్తున్నా అడగమన్నాడు. మరి ఎప్పుడు వస్తామని చెప్పాను, బయటపడ్డాడు కదండి, దొరికిపోయాడు కదా కదా చూడండి. అయితే ఇతనే ఇక్కడే ఉన్నాడు, చిన్న పాపతో డాడీ లేడని చెప్పిస్తున్నాడు. చిన్నపిల్లలు అబద్ధం ఆడరండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆదాము దాక్కున్నాడు. ఏమండి, దాక్కున్నాడు. దాక్కునేది ఎవరండి? తప్పు చేసిన వ్యక్తులు దాక్కుంటారు. మూడవదిగా మనం గమనిస్తామంటే, మూడవది దాక్కునెను. నాలుగవదిగా గమనిస్తాం, మూడవ అధ్యాయము చూడండమ్మా, 3వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కొని భయము కలిగి ఉన్నాడు. భయము ఏమండి, పోలీసు వారంటే ఎవరికి భయం? చెట్ల పేక ఆడేవారికి, లేక దొంగసారా అమ్మేవారికి అండి, దొంగగా ఉన్న వ్యక్తులకు భయపడరు. అయితే ఇప్పుడు ఆదాము దాక్కున్నాడండి. ఈ 4వ లక్షణం, దాక్కున్న వ్యక్తిగా ఉంటున్నాడు. 5వది చూద్దామండి, 5వది చూద్దాం. 5వది 12వ వచనం, లేక 11 వచ్చిన చూద్దామా, 11, 12. అందుకైన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నా తింటకు నీవు నాకు ఆ వృక్షఫలం కొని నాకీగా నేను తింటున్నాను అంటే నెపవేస్తున్నాడు. ఎవరి మీద అండి? దేవుడి మీద నెపవేస్తున్నాడు. ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు కూడా ప్రభువులో ఏం దొరికిద్దా, ఏ తప్పు దొరికిద్దా, ఏ పొరపాటు దొరుకుతాయా నెపములు వేసేవారు. ఏమండి, విశ్రాంతి దినమున ఈ పని చేయకూడదు కదా, అలాగే పక్షవాయు గలవాడిని బాగు చేయకూడదు కదా అని దేవుడి మీద నెపములు వేసేవారు. చూడండి, ఆదాము నుంచి వచ్చినాడు వాళ్ళు కూడా. ఆ నెపములు వేసేవారు కూడా ఎక్కడా పుట్టలేదండి, ఆదాము సంతానమే కనుక. మరి ఆదాములో మొట్టమొదటిగా మరి అతనిలో 5వ లక్షణం ఏంటంటే నెపములు మోపేవాడు. ఏమండి, తనకు చాటి అయిన సహాయకురాలు ఇవ్వటం అది మరి దేవుడు చేసిన పొరపాట కాదు కదా. తనకు చాటైన సహాయకురాలు తన భార్యని ఇచ్చినాడు, తనకు చాటైన సహాయకురాలుగా తోడుగా ఇచ్చినాడు, భార్యని తోడుగా ఇచ్చినాడు, అవ్వను తోడుగా ఇచ్చినాడు. తోడుగా ఇస్తే దేవుడు ఏమండి ఆమెతో చక్కగా పని చేయించుకుంటూ ఇద్దరు కలిసి ఉంటూ ప్రేమతో ఉంటూ ఏం చేసినారు? నెపము వేస్తున్నాడు. ఎన్నోసార్లు ప్రభు మీద నెపములు వేస్తాం. మాకేం చేసిండు దేవుడు, మాకేం మేలు చేసిండు దేవుడు, మేము ప్రభు నమ్ముకున్న నుండి ఈరోజు వరకు కూడా మాకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు కలిగి ఉంటున్నాం తప్ప మాకు దేవుడి వలన ఏం జరిగింది అని ఆయా సందర్భాల్లో ఆయా రీతుల్లో మనము ప్రభు మీద నెపములు వేస్తుంటాం, నెపములు మోపుతుంటుంటాం. సహోదరి సహోదరుడా, కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 5వదిగా ఆదాము ఎలాంటి వాడంటే నెపములు మోపే వ్యక్తి. 6వదిగా మనం చూద్దామండి, 6వదిగా చూద్దాం. శాపగ్రస్తుడు. 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం 17వ వచనం. 3:17 ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే
నువ్వు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. శాపగ్రస్తుడైన, శపించబడినవాడు. ఆదాములో ఉంటున్న లక్షణం శాపగ్రస్తమైన వ్యక్తి. చూడండి, అది 6వదండి. శాపగ్రస్తం చదవండి. 20 వెళ్ళగొట్టి 24 వచ్చింది చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, చాలు, వెలివేయబడినవాడు, వెళ్ళగొట్టబడినవాడు. ప్రభువారికి కోపం వచ్చిందండి, వెళ్ళగొట్టేసినాడు. ప్రభు కోపం వచ్చింది, దేవుని కోపం వచ్చింది. ఏదైనా తోట నుంచి ఏం చేసినాడంటే దేవుడు, ఆ ప్రభువారు ఏం చేసినారు? వెళ్ళగొట్టినారు. చూడండి, పంపివేసి, అతన్ని పంపివేశను. 23 వచ్చిన చివరిలో. 24 అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, పంపివేశను, వెళ్ళగొట్టబడినాడు, వెళ్ళగొట్టబడ్డాడు. సహోదరి సహోదరుడా, ఆదాము వెళ్ళగొట్టబడినాడు. ఇంతకు దీనికి కారణం ఆదాము బట్టి ఏమొచ్చిందండి? చూడండి, అందుకని రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండమ్మా. 12 వచ్చును. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా, ఎవరని మనిషి? ఎవరు? ఆదాము. ఒక మనుషుని ద్వారా ఏమొచ్చేసింది? భూమి మీదకి పాపం వచ్చేసింది. పాపము మానవుడిలో ప్రవేశించింది. ఎవరిని బట్టి? ఆదామును బట్టి. ఆదాము వలన ఏమొచ్చేసింది? భూమి మీదకి పాపం వచ్చేసింది. ఆ పాపం బట్టి ఏమొచ్చిందంటే అవిధేయత వచ్చేసింది. చూడండి, 19 వచనం. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన, చూడండి, అవిధేయులు ఈనాడు మానవుడు, ప్రతి మానవుడు అవిధేయత, ప్రతి మానవుడిలో పాపము, ప్రతి మానవుడిలో అవిధేయత ఉన్నది. అవిధేయుడు చూశారండి, అవిధేయత చూపించినాడు. పాపము ద్వారా, అవిధేయ ద్వారా ఏముందండి? అతిక్రమము. ఎక్కడుందన్నమాట? అతిక్రమం అని ఎక్కడుంది? 14 వచ్చినాం. అతిక్రమం అని ఎక్కడుందా? చూడండి, అతిక్రమం 14 వచ్చింది, చదవండి. 5:14, రోమా 5:14. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి అతిక్రమము, చాలు. ఒకటి, ఏమొచ్చేసింది? మానవుల్లో పాపం వచ్చేసింది. పాపం ద్వారా అవిధేయత వచ్చేసింది. అవిధేయత ద్వారా అతిక్రమం వచ్చేసింది. వీటికన్నిటికి మూలం ఏమొచ్చేసింది? పాపం, ఇక మరణం వచ్చేసింది. చదవండి అమ్మ. 5వ అధ్యాయము 12 వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగో ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఇప్పుడు ఆదామును బట్టి ఏమొచ్చేసింది? మానవులకి ఏమొచ్చేసింది? మరణం వచ్చేసింది. ఎందుకని? దాచుకున్నాడండి అవిధేయత. చూడండి, ఏబు గ్రంథము 31వ అధ్యాయం 31, 33 వచ్చిన 34 వచ్చిన చదువు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని, ఆదాము ఎలాంటి వాడు అంటే దాచిపెట్టుకున్నాడు. తర్వాత చూడండి, 34 వచ్చిన చివరిలో
పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి అయిపోయింది. వేషధారి అయిపోయింది ఎవరు? ఆదాం. వేషధారి చూసారా? దాచిపెట్టుకున్నాడు. ఏంటిది? ఏంటి దాచిపెట్టుకుంది? దోషమును దాచిపెట్టుకున్నాడు. అయితే ఇటువంటి స్థితిలో ఉన్నాడు ప్రతి మానవుడు ఇటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన మాట వినని వాడుగా ఉంటున్నాడు, దిగంబరిగా ఉంటున్నాడు, దాక్కునే వ్యక్తిగా ఉంటున్నాడు, భయపడే వ్యక్తిగా ఉంటున్నాడు, నెపములో మోపే వ్యక్తిగా ఉంటున్నాడు, శపింపబడిన వ్యక్తిగా ఉంటున్నాడు, వెళ్ళగొట్టబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. కనుక పాపం వలన మరణం వలన అవిధేయత వచ్చేసింది, అతిక్రమం వచ్చేసింది. మరణము ఈనాటి వరకు నేటి వరకు మరణము ఏళ్తుంది. ఎవరిని? మానవుని ఏళ్తుంది. అయితే సహోదరు, ఆదాము వలన మహిమను తిరిగి సమకూర్చడానికై మరి ఇంతకు ఆదాము ఏమవుతాడు దేవుడికి? కుమారుడు. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనం చదవండి. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి. చూడండి, ఈ మాట విన్న వ్యక్తి, ఈ దిగంబరత్వంలో ఉన్న వ్యక్తి, ఈ దాక్కునే వ్యక్తి, భయపడే వ్యక్తి, నెపములు మోపే వ్యక్తి, శపింపబడిన వ్యక్తి, వెలగొట్టబడిన వ్యక్తి దేవునికి ఏమయ్యాడండి? కుమారుడయ్యాడు. ఆ కుమారుడు ప్రభుకు. ఆ కుమారుడు వలన దేవాది ఏమైపోయాడు? నలిగిపోయినాడు, బాధపడుతున్నాడు. ఆదామును బట్టి, మన పితరుడైన ఆదామును బట్టి, మనల్ని బట్టి ప్రభువారు బాధపడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నిన్ను బట్టి నన్ను బట్టి మన ప్రభువారు బాధపడుతున్నాడు. మనం ప్రభుకు హృదయం ఇవ్వక, ప్రభుకు నీ మనసు ఇవ్వక, ప్రభుకు నీ మనసులో చోటు ఇవ్వక, ప్రభుకు నీ హృదయంలో స్థానం ఇవ్వక, దేవుని యొక్క సంకల్పము, దేవుని ఉద్దేశాన్ని ప్రభువారు నెరవేర్చుకోవాలని ఆయన ఆశ. సహోదరి సహోదరుడా, మనలో పాపం ఉంటే మనకి నష్టం కదండి, దేవుని కూడా బాధ. చాలామంది ఏమనుకుంటారంటే దేవునికి ఏం కాదు కదా అనుకుంటారు. కాదు. మనలో పాపం ఉంటే మనకు నష్టమే, మనల్ని పుట్టించిన దేవునికి కూడా నష్టమే. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు కూడా బాధపడతాడు. కనుకనే అటువంటి పాపము కలిగిన మానవుణ్ణి పోయిన మహిమను తిరిగి సమకూర్చడానికి రెండవ ఆదాముగా, కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. చూడండి, మరి కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 5వ అధ్యాయం. క్షమించండి, 2 కొరింథీ 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం చదవండి. 45 వచ్చిన కానుంచి, లేక 44 వచ్చిన కానుంచి చదవమ్మా. 44. ప్రకృతి సంబంధమైన శరీరము ఎత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయినను వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు కడపటి ఆదాముగా వచ్చినాడు. మొదటి ఆదాము వలన అవమానము, మొదటి ఆదాము వలన అవిధేయత, మొదటి ఆదాము వలన, మొదటి మానవుడు వలన అతిక్రమము, మొదటి మానవుడు వలన శాపము, మొదటి మానవుడు వలన పాపము, మొదటి మానవుడు వలన దిగంబరత్వము, మొదటి మానవుడు వలన నెపములు. వీటన్నిటిని తప్పించడానికే, వీటన్నిటిని తొలగించడానికే, వీటన్నిటిని రెండవ ఆదాముగా
ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. ఎక్కడి నుంచి వచ్చినాడండి? ఎక్కడి నుంచి వచ్చినాడు? చూడండి ఎక్కడి నుంచి వచ్చినాడు. 47వ వచనం. మొదటి మనుష్యుడు భూ సంబంధమైన మంటి నుండి మొట్టమొదటి సంబంధించిన వ్యక్తి ఎవరండి? మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. మొట్టమొదటి మానవుడు ఆదాము దేంతో తయారు చేయబడ్డాడు? మట్టితో. మానవుడిని మట్టితో తీసుకున్నాడు దేవుడు. మట్టి మానవుడు. దైవజనుడు ఏబు గారు కూడా అంటాడు మానవుడు అంటాడు. మన పితరుడైన దావీదు గారు కూడా నేను నరుని కాను, నేను పురుగును, మంటిని. సహోదరి సహోదరుడా, ఇక్కడ మొట్టమొదటిగా మానవుడు మంటి నుండి పుట్టినవాడు. మంటి నుండి పుట్టినవాడు కనుక భూ సంబంధమైన వ్యక్తి. అయితే రెండవ వ్యక్తి ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మంటి నుండి పుట్టలేదు. ఎక్కడి నుంచి పుట్టినాడండి? ఎక్కడి నుంచి వచ్చినాడు అని రాసింది. చదవండి 47వ వచనం 2వ లైన్లో. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఎక్కడి నుంచి వచ్చినాడండి? పరలోకము నుండి వచ్చినాడు. ఏముంది పరలోకంలో? ఏముంది? విందుంది. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. పరలోకంలో ఏముంది? దేవదూతలు ఉన్నారు. పరలోకంలో ఏముంది? ఆయన పొగడుతుంది. పరలోకంలో ఏముంది? ఘనత ఉంది. పరలోకంలో ఏముంది? పరలోక రాజ్యము అది దీపు కాంతితో దగదగదగదగా మెరుస్తున్నది. అక్కడ బంగారు వీధులు ఉన్నాయి. పరలోకపు విందు ఉంది. దేవదూతలు ఉన్నారు. కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. పరిశుద్ధులు ఉన్నారు. పెద్దలున్నారు. పరలోకములో సంతోషము, ఆనందము, ఆదరణ ఉంది. అక్కడ దుఃఖము లేదు, ఏడుపు లేదు. ఏడుపు లేని స్థలం, దుఃఖము లేని స్థలం. అక్కడ ఆహారం లేని స్థలం, చీకటి లేని స్థలం, మహిమతో నిండిన స్థలం, దేవుని ప్రేమ ఉన్న స్థలం, దేవుని ప్రేమ నిండుకుని ఉన్న స్థలం, దేవుని మహిమతో నిండుకొని రాసింది దేవుని వాక్యంలో. అటువంటి పరలోకం ఈ లోకానికి వచ్చినాడు. ఎవరండి వచ్చింది? ఎవరు వచ్చింది? యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. దిగి వచ్చినాడు. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే అని యోహాను సువార్తలో పరలోకం నుండి వచ్చినాడు. చూసారండి. మరి ఈ మొట్టమొదటి మానవుడు సంబంధమైన వాడు, భూమికి సంబంధించినవాడు. భూమి అంటే మట్టి వ్యక్తి. ఈ వ్యక్తిలో ఏముంది? తప్పిపాటు ఉంది. ఈ ఆదాములో ఏముంది? దిగంబరత్వం ఉంది. ఆయన మాట వినే స్థితి ఉంది. దాక్కునే స్వభావం ఉంది. భయపడే స్వభావం ఉంది. వెలగొట్టబడిన స్వభావం ఉంది. మరణం ఉంది. అవిధేయత ఉన్నది. అతిక్రమం ఉంది. యేసు ప్రభువులో ఏముంది? పరలోకం నుండి దిగి వచ్చిన ఆ వ్యక్తిలో ఏముందండి? ప్రేమ ఉన్నది, ఆప్యాయత ఉన్నది, అనురాగం ఉన్నది, మమకారం ఉన్నది, ప్రణాళిక, ప్రేమ ఉన్నది. ఆయనలో ఎంత ఉంది తెలుసా? ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమ ఉంది ప్రభు దగ్గర. ఎంత ప్రేమ అంటే భూమికి ఆకాశమునకు ఎంత దూరమో అంత ప్రేమ ఉందంట. అంత కృప ఉందంట. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. చూడండి, నా మాటలు కావు. కీర్తన గ్రంథము, కీర్తనలు 103వ అధ్యాయం. కీర్తనలు 103వ అధ్యాయం. పదకొండవ వచనం.
భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎంత భయభక్తి గలవారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది, అంత అధికముగా ఉన్నది. ఏమండి, భూమికి ఆకాశం భూమికి ఎంత ఎడము, అంత కృప ఎవరి మీద? పాపం చేసిన వారి మీద. ఎవరి మీద? దిగంబరులైన వారి మీద. ఎవరి మీద? ఆయన మాట వినని వారి మీద. సహోదరి సహోదరుడా, నీ మీద అంత ప్రేమ ఉంది, ప్రభువుకి అంత కృప ఉంది. అందుకనే దైవజనుడు ప్రభుని ఆరాధిస్తున్నాడు దావీదు గారు. ఏమని? నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మర్చిపోవద్దు. చూడండి 10వ వచనం, మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ప్రతీకారం చేయలేదు అంటే ప్రతీకారం అంటే ఏం తెలుసండి? దెబ్బకు దెబ్బ, పంటికి పన్ను, కంటికి కన్ను. ప్రతీకారం. మనము కాళ్ళు ఎరగొడితే మరి మన కాళ్ళు మళ్ళా ఆ ఎరగొట్టబడిన వ్యక్తి ఎరగొట్టినట్టు. ఏం ప్రేమ అండి! దేవుడు అలా చేయలేదు. ఆ ప్రేమలో దేవుడు నీ మీద నా మీద ఆదాము వలె మరలా తన కుమారుడిగా అంగీకరించడానికి, తన కుమార్తెగా అంగీకరించడానికి. ఎందుకంటే మనము దేవునికి కుమారులము, కుమార్తెలము. దేవునికి కుమారుడు కుమార్తెలము. తప్పిపోయినాము, జారిపోయినాము, పడిపోయినాము. మన ఎడల దేవునికి ఎంత ప్రేమ, దేవునికి ఎంత మమకారం, దేవునికి ఎంత ఆప్యాయత, దేవునికి ఎంత అనురాగము. సహోదరి సహోదరుడా, కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ ప్రేమ గల దేవుడు మన పట్ల గొప్ప తలంపు కలిగి ఉన్నాడు, మన పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు, మన పట్ల గొప్ప కలిగి ఉన్నాడు. కనుకనే మనల్ని ఏం చేయలేదని రాసిన దేవుని వాక్యంలో, ఆయన మనలను నిర్మూలము చేయకుండాను. విలాప వాక్యం ఉంటుంది. మన మీద దినదినము ఆయనకు ఏం కలుగుతుంది? వాత్సల్యత కలుగుతున్నది. కనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనం నిర్మూలం చేయాలి, మనల్ని నిర్మూలం చేయాల. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు మనల్ని మన మీద ప్రేమ చూపిస్తున్నాడు. ప్రేమ చూపిస్తున్నాడు. ఎట్లా తెలుసా? చదవండి తిమోతికి రాసిన మొదటి పత్రిక. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం చదవండి. 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి. ఆయన ఆశ ఏందండి? మనుషులందరూ కూడా మారు మనసు పొందాలి, మనుషులందరూ రక్షించబడాలా. ఆదాము మొదలుకొని ఈ తరం వరకు మనందరం రక్షించుకోవాలా. ఆయన ఆశ రక్షించుకోవాలని ఆయన కోరిక. ప్రతి ఒక్కరు రక్షించుకోవాలని ఆయన ఏం చేసినాడండి? ఏం చేసినాడు? ఇచ్చించు చదవనమ్మా. సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలని ఇచ్చించున్నాడు. 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు చేస్తున్న నరుడు మధ్యవర్తికి వచ్చినాడు. వచ్చి ఏం చేసినాడండి? వచ్చి మధ్యవర్తికి వచ్చినాడు. అంటే ఎవరెవరికండి? యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తికి ఎవరెవరికి వచ్చినాడు? చూడండి, ఇప్పుడు మధ్యవర్తి లేనిది ఏ పని కాదు. సహోదరి సహోదరుడా, మనం రక్షించాలంటే, మనల్ని విమోచించాలంటే మధ్యవర్తి అవసరం. ఈ లోకంలో ఏమండి చూడండి, సెల్ఫోన్ కొనుక్కోవాలనుకోండి, మీరు ఏం చేస్తారు? ఒక వ్యక్తిని తీసిపోతారు, తెలిసిన వాళ్ళని కదా. కొనుక్కోవాలనుకోండి, ఏం చేస్తారు?
ఒక వ్యక్తిని తీసుకుపోతారు. లేక నీ కుమారుడికో నీ కుమార్తెకో వివాహం జరగాలనుకోండి, ఒక మధ్యవర్తి ఉంటాడు కదా, దేనికైనా ఒక మధ్యవర్తి ఉంటాడండి. వారికి మధ్యవర్తి లేకపోయేనో రాసి ఉంది. మధ్యవర్తి లేడు. మధ్యవర్తి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి ఎవరికి? నరుడు అంటే ఆదాం వల్ల జన్మించిన మనము. దేవాదేవునికి మధ్యవర్తి లేడు. ఆ మధ్యవర్తే యేసుక్రీస్తు ప్రభువారు. చదవనమ్మా 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. మరి ఈయన ఏం చేసినాడంట? ఈయన 6వ వచనం, అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. విమోచన క్రయధనం, విడిపించడానికి క్రయధనం, క్రయం చెల్లించినాడు. పాపం నుండి శాపం విడిపించడానికి, మనం అవిధేయతల నుండి విడిపించడానికి, ఆ శాపం విడిపించడానికి, ఆ దిగంబరతను విడిపించడానికి, ఆ యొక్క మరి ఆ విడిపించడానికి దేవాదేవుడు ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి మరి అవతరించి పరిస్థితి అలాగే వచ్చేసింది. యేసయ్య నీ కొరకు నా కొరకే మధ్యవర్తికి వచ్చినాడు. వచ్చేం చేసినాడంటే మధ్య ఆకాశంలో, భూమికి ఆకాశంకు మధ్యవర్తిగా మధ్య ఆకాశంలో మరణించినాడు, చనిపోయినాడు, రక్తమంతా కార్చినాడు, ఉమ్మేయించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, అవమానానికి గురైనాడు, శాపగ్రస్తుడిగా గురైనాడు, శపించబడినవాడు, వీడువాడు అనిపించుకున్నాడు. పరమ ప్రభుత్వ వారు యేసు ప్రభువుని ఏమన్నారండి? వీడువాడు అన్నాడు. ఎంత బాధ అండి. అయ్యో సహోదరి సహోదరుడా, మరి ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నా, నీ కుమారుని ఎవరన్నా వీడువాడంటే నువ్వు ఒప్పుకోగదా? అరంటే నువ్వు ఒప్పుకోగదా? మరి తండ్రి అయిన దేవుడు ఎలా ఒప్పుకున్నాడండి? యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించుకున్నాడు, పంపినాడని రాసింది. తన కుమారుని పంపిన. ఏం ప్రేమ అండి ఇది! ఏం ప్రేమ! మరలా సమకూర్చుకోవాలని, ఆదాము వలన పోయిన మహిమను మరలా తిరిగి సమకూర్చుకోవాలని, ఆదాము వలన పోయిన అవమానమును మరలా సమకూర్చుకోవాలని ఆయన నీ కొరకే నా కొరకై మనందరి కొరకై రక్త మాంసములో ఏమైపోయాడు? పాలువాడాయను. పాలువాడైపోయాడు. మరలా మనం సమకూర్చుకోవటానికి, మరలా తన బిడ్డలుగా చేసుకోవటానికి, తన కుమార్తెలుగా చేసుకోవటానికి, తన కుమారులుగా స్వీకరించటానికి రక్త మాంసములో పాలువాడాయను. ఇదే చూపించిన ఏం ప్రేమండి! ఎందుకు తెలుసా? మనం తన కుమారుడుగా అంగీకరించాం. ఇప్పుడు అంటున్నాడు, నువ్వు దాసుడు కావు. ఇప్పుడెవరు? నీ కుమారుడివే, దేవుని ద్వారా వారసుడు. చూడు, గలతీ రాసిన పత్రిక, గలతీ 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి నీవు దాసుడు కావు, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. ఇప్పుడు దేవుడు మళ్ళీ ఏం చేసినాడు? వారసుడు చేసినాడు. ఎక్కడ? ఏదేను తోట, లేక పరలోకానికి, ఆ కనాను దేశానికి వారసుడుగా చేశాడు. హక్కుదారుడు. వారసుడు అంటే ఎవరు? హక్కుదారుడుగా దేవుడు మనల్ని హక్కుదారుడుగా చేసినాడు. ఆ పరలోకానికి హక్కుదారుడుగా చేసినాడు. ఇది కేవలం ఆయన చూపిన కృప. ఆయన మన ఎడల
చూపిన జాలి, పరిచిన కనికరం, ఆయన మన ఎడల చేసిన ఏంటది త్యాగము, ఆయన మన ఎడల కనుపరిచిన క్రయధనం. సహోదరి సహోదరుడా, యేసు ప్రభువారు ఒకవేళ ఈ ఆదాము వలన స్వభావం కలిగిన మనల్ని రక్షించకపోతే, మనల్ని విమోచించకపోతే, మనం తన బిడ్డలుగా తన కుమార్తెలుగా మనల్ని అంగీకరించకపోతే మనం దేనికి పాత్రలు తెలుసండి? నరకానికి పాత్రలు, మరణానికి పాత్రలు. ఆ దేవాదేవుడు తన విగ్రహం చూపించాడు. దేవుడు మన మీద అంత గొప్ప క్రయధనం చెల్లించాడు. ఎంత గొప్ప క్రయధనం తెలుసండి? మనం అనుభవించాలి, ఆ శిక్ష మనం అనుభవించాలి, ఆ మరణం మనం అనుభవించాలా, ఆ శాపం మనం అనుభవించాలా, ఆ పాపం అనుభవించాలా. కానీ ఆ ప్రేమలో దేవుడు ఆ శాపాన్ని, ఆ పాపాన్ని ఆయనే అనుభవించినాడు. దానికి ఇది ప్రేమ కాదా? ఆ మండు టెండలో ఇంచుమించు ఆయన మరణం అక్కడక్కడ మారుస్తూ దాదాపు 6-7 సార్లు ఏమండి ఒక దొంగను స్టోర్పురం దొంగలను కొట్టాలంటే వాళ్ళు స్టేషన్లు మారుస్తారు. 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ అలా స్టేషన్లు మారుస్తారు. యేసుప్రభువుని కూడా ఎన్ని తీర్పులు తెలుసండి? 7 తీర్పులు జరిగినాయి యేసుప్రభువుని. మొదటి తీర్పు, రెండవ తీర్పు, మూడవ తీర్పు, నాలుగవ తీర్పు, 5వ తీర్పు, 6వ తీర్పు, 7వ తీర్పు. 7 తీర్పులు జరిగినాయండి. ఏం చేసినారండి? ఆయన ఏం చేసిన? అలాగ పట్టబడ్డాడు. ఏం చేసినారు యేసుప్రభువారు ఏం చేసినారని ఆ విధంగా కొట్టినారు. ఆ విధంగా అన్యాయపు తీర్పును అన్యాయపు తీర్చు. అప్పుడు పిలాతు మంత్రుల జోలికి వెళ్ళొద్దు. పిలాతు ఏమంటుంది తెలుసా? అయ్యా, మీరు ఇతని మీద నేరం మోపుతున్నారు, కానీ ఇతను మరణించడానికి గల కారణము ఇతనిలో ఏమి లేదు. అన్యాయపు తీర్పు ఇది. సహోదరు, నీ కొరకు నా కొరకే అయిపోయిందండి. అన్యాయం అయిపోయినాడు. అప్పుడప్పుడు అంటారు కదండి, అయ్యో ఎంత అన్యాయం అండి అంటారు కదా. యేసు ప్రభువారు నీ కొరకే నా కొరకే అంత అన్యాయం అయిపోయిందండి. కొట్టబడ్డాడు, దంచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, ఉమ్మేయించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడండి. 140 దెబ్బలు అన్యాయముగా అన్యాయపు తీర్పు విధించిన రాష్ట్రం. మంచి ఎండ, విపరీతమైన వేడి. చూడండి బయట ఎంత వేడి ఉందో. చూడండి, ఇది వేసవికాలం కదా, ఇంత విపరీతమైన వేడి. జూన్ మాసం వచ్చినా కూడా ఎండ తగ్గల కదా. చూడండి, పైన రేకులు కాలిపోతున్నాయి. యేసుప్రభు వారికి ఎక్కడ టెంట్ కింద కాదే, అన్యాయపు తీర్పు తీర్చినారు. ఎవరి కోసం? ఇక్కడ కూర్చున్న నీ కోసం నా కోసం కాదా? లేక ఈ లైవ్లో వింటున్న నీ కోసం నా కోసం కాదా? కోసం నా కోసం కాదా? లేక యూట్యూబ్లో చూస్తున్నా నీ కోసం నా కోసం కాదా? లేక ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ ఫేస్బుక్లో చూస్తున్నా మన కోసమే కదా. చనిపోయింది. ఎవరి కోసం అంత దారుణం అయిపోయినాడు? ఎవరి కోసం అంత హఠాత్తుగా మరణం? అది మన పాపం బట్టి కాదు. పాట ఉంది కదా, యేసు సవందే
సిలువపై నీ కోరే నాకే ఎంతో గొప్ప శ్రమనోర్చెను నా కోరాకే కోసం అండి, మన కోసం కాదా? ఇటువంటి క్రయదానం ఉన్నారు, మన అన్నదమ్ములు ఉన్నారు, మన అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మన స్నేహితులు ఉన్నారు, మన తల్లిదండ్రులు ఉన్నారు, మన అత్త మామలు ఉన్నారు, మన చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు, మన తమ్ముళ్ళు అన్నలు ఉన్నారు. ఎవరైనా ఇలాంటిది భరిస్తారా? ఇలాంటి షాప్ ఎవరైనా భరిస్తారా?